ఆంధ్ర రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల వద్ద వరుసగా జరుగుతున్న సంఘటనలు భక్తులను తీవ్రంగా కలిచివేస్తుంది. తాజాగా సింహాచలంలో జరిగినటువంటి ఘటనలోని 8 మంది చనిపోవడం నిజంగా ఎవరు ఊహించిన విషయం. అందరూ ప్రశాంతంగా దర్శనం చేసుకొని స్వామివారి నిజరూపం చూసి తరించి అందరూ కూడా ఇళ్ళకి వెళ్దాం అనుకున్న సమయంలోనే తెల్లవారుజామునే అంటే రాత్రి 3 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరగడం నిజంగా అందరినీ తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ఘటనపై మనతో స్పందించేందుకు సిపిఐ నాయకులు పైడిరాజు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ఘటనను ఏ విధంగా చూస్తారు? చాలా దురదృష్టకరమైన సంఘటన అండి. సింహాచలం చందనోత్సవంకి ఒరిస్సా ఉమ్మడి ఉత్తరాంధ్ర నుండి కూడా విపరీతంగా వస్తారు. రాత్రి 2 గంటల సమయంలో ఈదురుగాలులతో కూడిన వినాశనమే ఒక విధంగా చెప్పాలంటే. ఆ సందర్భంలో నూతనంగా నిర్మించిన గోడ కూలిపోయింది అంటున్నారు. అది అసలు నిర్మాణం నాణ్యత లోపం వల్ల పడిపోయిందా ఎలా జరిగిందో కానీ 7గురిని మాత్రం పట్టున పెట్టుకుంది ఈ సంఘటన. అది చందనోత్సవం ఆనందం ఇంకా ఏమాత్రం మరవక ముందే ఈ సంఘటన జరిగింది. అందులో 7గురు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన మధురవాడకి చెందిన 4గురు మరణించారు. 3 ఏళ్ల కిందట పెళ్ళైనటువంటి పిల్ల ఉమామహేశ్వరరావు, ఆయన శ్రీమతి పిల్ల శైలజ, ఆ పిల్ల తల్లి పైల వెంకటరత్నం, ఆ పిల్ల మేనత్త గుజ్జారి విజయలక్ష్మి 4గురు మరణించారు. ఒకే కుటుంబం సర్వనాశనం అయిపోయింది. 3 ఏళ్ల కిందట ఈ కుటుంబంలో ఒక అబ్బాయి అమ్మాయి అల్లుడు మరణించాడు 3 ఏళ్ల కిందట. ఇప్పుడేమో కుమారుడు కోడలు మరణించింది. ఇక భర్త భార్య తప్ప ఎవరూ మిగలలేదు. ఇది చాలా దురదృష్టకరమైన అన్యాయమైన సంఘటన. రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మేము అనేది ఏంటంటే ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో ఇటువంటి మృతులకి ₹1 మీరు ప్రకటన చేశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఈ మృతుల కుటుంబాలకు ₹1 నష్టపరిహారం ఇవ్వాలనేది ఒకటి. రెండోది, ప్రభుత్వ ఉపాధి కల్పించాలా ప్రభుత్వ రంగంలో. ప్రైవేట్ రంగంలోనైతే ఈ నెల ఉంటుంది, వచ్చే నెల ఉండదు. అందుకని మీరు అది చేయాలా. భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలా. క్షతగాతులకి సరైన వైద్య సదుపాయం కల్పించి బాధితులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఏడాది కూడా సింహాచలంలోని చందనోత్సవం కార్యక్రమంలో ఏదో ఒకటి ఇటువంటి అపశృతులు జరుగుతున్నాయి. భక్తులకు ఇబ్బంది పడడం కానీ, ట్రాఫిక్ జామ్ అయిపోవడం కానీ జరుగుతుంది. అంటే ఇక్కడ నిర్వహణ లోపం ఎవరిదంటారు? దీన్ని మనం నిర్వహణ లోపం అంటే ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏమి చేయాలనేది ఆలోచన చేయాలి తప్పితే దీన్ని ఏం సంఘటన జరిగింది ఎలా జరిగింది మనం రద్దీ దృష్టిలో పెట్టుకుని గోడ నిర్మాణం చేసి అది 20 రోజుల కిందట నిర్మాణం చేశారు. అంటే ముందు నుంచి ఎందుకు ప్లానింగ్ లేదు వాళ్ళకంటే? ప్లానింగ్ లేదంటే ఇక్కడ ఇందులో డిపార్ట్మెంటల్ లోపాలు ఏమున్నాయో విచారణ చేయాలి. ఎవరు బాధ్యులు ఏంటి మనం ఇప్పుడు అవన్నీ అనడం కాదు. కానీ ఖచ్చితంగా వైఫల్యాలు అయితే మాత్రం ఉన్నాయి. వైఫల్యం ఉండబట్టే కదా గోడ కట్టి పడిపోయింది. అందులో నూతనంగా నిర్మించింది అంటున్నారు. నూతనంగా నిర్మించింది ఎందుకు పడిపోయింది ఇవన్నీ విచారణలో తేలాలి. ఏది ఏమైనా ఈ చందనోత్సవం విశాఖ జిల్లాలో విషాదం మిగిల్చింది. 7గురిని పట్టు పెట్టుకుంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చట్టపరమైన క్రమశిక్షణ కలిగిన చర్యలు తీసుకోవాలని మేము విశాఖ జిల్లా ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. సో మొత్తం మీద ఒకే కుటుంబంలో 4గురు చనిపోవడం నిజంగా చాలా ఊహించిన విషయం. ఇది నిజంగా కుటుంబంలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. అదేవిధంగా అంబాజీపేటకు చెందినటువంటి వాళ్ళు ఒక 2 ఉన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ చెందిన వాళ్ళు 1 ఉన్నారు. మొత్తంగా ఒక 8 మంది మొత్తం పూర్తిగా చనిపోతే 7గురు సంఘటనా స్థలంలోనే అక్కడికక్కడ మృతి చెందితే మరొకరు మార్గ మధ్యలోని హాస్పిటల్కి చికిత్స కోసం తరలిస్తుండగా చనిపోవడం జరిగింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం కూడా దర్యాప్తు చేస్తుంది. అయితే దర్యాప్తులతో పరిమితం కాకుండా దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి, మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పేసి అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.